ఇప్పుడు బాగా ఆట ఏంటంటే ఇప్పుడు మా చెల్లాయి మీకు ఒక 500 ఇచ్చి బజార్ వెళ్ళి సామాను కొనుక్కు రమ్మంది అనుకోండి. ముందు భద్రంగా జోబులో పెట్టుకో. ఎక్కడన్నా పోయిందనుకోండి మళ్ళీ మీ షాప్లో మనిషిగా పెడతాను అనుకో. ఇవన్నీ అమ్మమని. ఇప్పుడు వీళ్ళు కూడా హెల్ప్ చేయాలి, నువ్వు కూడా హెల్ప్ చేయాలి. బాగా హెల్పులు లేవు. ఇప్పుడు ఇది ఏంటంటే చెప్పనా, నందమూరి కుట్ర. ఇప్పుడు మా చెల్లయ్య చెప్పింది, ఒక్కరోజు కూడా షాపింగ్ వెళ్ళిన పాపానికి పోలేదు నా బావగారు, ఏదో ఒక ఇబ్బంది పెట్టరా అని అడిగింది. కాదు, నన్ను గురించి నువ్వు చెప్తున్నావు, వసుంధర అడిగితే కూడా అదే చెప్తుంది. ఇప్పుడు అసలు వ్యాపారం కానిద్దాం. అందరూ కూడా నిద్ర లేస్తేనే కాఫీ తాగకుండా ఉండలేం. కాఫీకి పాలు కావాలి. ఇక్కడ అన్నీ పోస్ట్ పోన్ వాయిదా వేసుకోవచ్చు, కానీ పాలు మాత్రం కంపల్సరీ కావాలి. మధ్యాహ్నం భారతదేశంలో, ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో పెరుగు లేకుండా భోంచేయలేము. కాబట్టి ముందు అదే మరిగా రెండోది, అందరూ కూడా బాగా తినగలిగేది పొటాటో. ఏమమ్మా ఇవన్నీ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, జోబీలో 500 రూపాయలే ఉంది, ఓకేనా ఇదని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒక విషయం అడగాలనుకుంటున్నా మిమ్మల్ని. ఇది భూమి పైన నుంచి పండుతుందా, భూమి లోపల పండుతుందా? ఇది భూమి లోపల నుంచి. లోపల నుంచి లోపల. ఆర్ యు షూర్? నన్ను టెస్టింగ్ బా. ఇంట్లో వంటలు ఏమి కూరలు కావాలి, దాంతో ఎలా చెయ్యాలి కూడా వంట అని చెప్పేది నేనే. మూడోది రైస్ తీసుకున్నాను. రైస్ భోజనం కావాలంటే రైస్ కావాలి. కిలో రైస్ ఎంత బా? చూడడానికి బాగానే ఉంది, 40 రూపాయలు ఉంటుంది అనుకుంటున్నా. ఎంత ఉందో చెప్పగలుగుతావా? టమోటో ఇది చాలా అవసరం ప్రతి ఒక్క కుటుంబానికి. కూరలో, రసంలో అందులో టమోటా పప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఏమమ్మా తీసుకోమంటారా లేదా?